తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు, నా శ్రేయోభిలాషులకు, నా సబ్స్క్రైబర్స్ కి, వ్యూవర్స్ కి నా హృదయపూర్వక నమస్కారాలు. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పింఛన్ల కోసం వేచి చూస్తున్న వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు మే నెల ఆసరా పింఛన్ల పైన అదిరిపోయే శుభవార్తలను తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ గవర్నమెంట్ మన ముందుకు తీసుకొని రావడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో చూద్దాం. అదే విధంగా రైతన్నలకు రైతు బంధును 15 ఎకరాల వరకు పెంచుతూ జీవోను విడుదల చేసిన సంగతి తెలిసిందే. దానికి సంబంధించిన పూర్తి సమాచారం కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అదే విధంగా రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయలకు సంబంధించిన లిస్టు విడుదలైంది కదా, దానికి సంబంధించిన పూర్తి సమాచారం కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. అదే విధంగా మహిళా సోదరీమణుల కోసం 2500 రూపాయల డబ్బులు కూడా విడుదలయ్యాయి కదా, దానికి సంబంధించిన పూర్తి సమాచారం కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. మిత్రులారా, శ్రేయోభిలాషులారా, వృద్ధులారా, వికలాంగులారా, వితంతువులారా, తెలంగాణ సమాజం చూసిన ప్రతి ఒక్కరూ మన వీడియోని లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వంలో ఆసరా పింఛన్ల కోసం వేచి చూస్తున్న ఆశావాహులకు ఈ వీడియో అనేది చేరడం జరుగుతుంది. తద్వారా వారు కూడా దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరు చూసిన వెంటనే లైక్ చేయండి. అదే విధంగా మిత్రులారా, బంధుమిత్రులకు షేర్ చేయండి. అదే విధంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గాని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గాని, కేంద్ర ప్రభుత్వం గాని ప్రవేశపెట్టే వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు సమయానుసారంగా, నిర్దిష్టానుసారంగా ఎల్లవేళలా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. తద్వారా మిత్రులారా, శ్రేయోభిలాషులారా, వృద్ధులారా, ప్రతి ఒక్కరూ దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అతి త్వరలో తెలుసుకునే అవకాశం ఉంటుంది. కావున ప్రతి ఒక్కరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకొని అయితే వేచి చూడండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మహాలక్ష్మి పథకం 2500 రూపాయల కోసం వేచి చూస్తున్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అక్క చెల్లెమ్మలకు అదిరిపోయే శుభవార్త రావడం అనేది జరిగింది. 2500లకు సంబంధించిన అర్హుల లిస్ట్ అనేది విడుదల కాబోతుంది. అతి త్వరలోనే 2500లకు సంబంధించిన అర్హుల లిస్ట్ విడుదల కాబోతుంది. మీకు సంబంధించిన పేర్లు కూడా ప్రతి ఒక్కరు ఫోన్ నంబర్ కి, ప్రజాపాలనలో మనం ఫోన్ నంబర్స్ ఏదైతే ఇచ్చామో ఆ ఫోన్ నంబర్స్ కి మెసేజెస్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మలు మీకు మెసేజెస్ రూపంలో వచ్చాయా? వస్తే వచ్చినాయని కామెంట్ చేయండి, రాకపోతే రాలేదని కామెంట్ చేయండి. ఇంకా రైతు రుణమాఫీ, మనకు తెలంగాణ రాష్ట్ర సీఎం 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీకి సంబంధించి మనకు ఎన్నికల మేనిఫెస్టోల సందర్భంగా డిసెంబర్ 7న నేను సీఎంగా గెలిచిన తర్వాత డిసెంబర్ 9న సీఎంగా ప్రమాణ స్వీకారం ఎల్బీ నగర్ స్టేడియంలో చేసిన వెంటనే మొట్టమొదటి సంతకం రైతు రుణమాఫీ పైన చేస్తానని పేర్కొనడం జరిగింది. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ నెలకొని 140 రోజులు పైచిలుకు అవుతున్న ఇప్పటివరకు రైతు రుణమాఫీకి సంబంధించి ఎలాంటి ఊసే లేదు. మరి 2015-17 మధ్య కాలంలో మాజీ సీఎం కేసీఆర్ గారు రైతు రుణమాఫీ చేస్తే 16,250 కోట్లు అయ్యాయని మనకు కేసీఆర్ గారు పేర్కొనడం జరిగింది. మరి సీఎం రేవంత్ అన్న 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ అనేది 2017 నుంచి 2024 వరకు, అంటే దాదాపు 6 సంవత్సరాలు రుణమాఫీ చేయాలంటే 30 నుంచి 40 వేల కోట్ల రూపాయలు కావాలి. మరి రైతు రుణమాఫీకి సంబంధించి ఇంత బడ్జెట్ అయితే ప్రవేశపెట్టలేదు. వ్యవసాయ శాఖకి కేవలం 19,500 కోట్ల రూపాయలను మాత్రమే ప్రవేశపెట్టడం జరిగింది. కావున ఈ రైతు రుణమాఫీ మాత్రం ఈ సందర్భంగా ఈ అవకాశం అయితే తక్కువ మోతాదులోనే ఉంది. ఇంకా ఆసరా పింఛన్లకు సంబంధించి వృద్ధులు, వికలాంగులు, వృద్ధాప్యులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పింఛన్ల పైన శుభవార్త చెప్పిందని చెప్పుకోవచ్చు. 2016 రూపాయలని 4016 రూపాయలకి, 4016 రూపాయలని 6016 రూపాయలకి పెంచుతూ కీలక ఉత్తర్వులను జారీ చేసింది. దానికి సంబంధించిన జీవో ఈ 2-3 రోజుల్లో విడుదల చేసి మే నెల ఎండింగ్ వరకు అర్హులైన కొత్త పింఛన్దారులకు సంబంధించిన లిస్ట్ అనేది రిలీజ్ కావడం జరుగుతుంది. ఇప్పుడు లోక్సభ ఎన్నికల దృష్ట్యా జూన్ జూలై మాసంలో పెరిగిన ఆసరా పింఛన్లు ఇచ్చే యోచనలో తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ అన్న బృందం
గట్టిగానే పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా వృద్ధులకు, రైతులకు, వికలాంగులకు, వితంతువులకు, రైతన్నలకు, తెలంగాణ ప్రజానీకానికి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం మంచి చేస్తుందనే ఉద్దేశంతో ఈ వీడియోనైతే ముగించడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరు చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.